సంఘంలో ఎప్పుడు మనం వింటున్నాం. ఆయన సంవత్సరానికి ఒకసారి మనము తప్పక మనం గుర్తు చేసుకోవాలి. ఆయన పుట్టుక దినాన్ని మనము గుర్తు చేసుకోవాలి. 2వ అధ్యాయంలో 14వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ఆ మాట నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఈ సందర్భంలో మాట్లాడడానికి. ఒకసారి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. చాలనా? హల్లెలూయా. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఈ భూమి మీద ఆయనకిష్టులైన ప్రజలకి ఏం కలుగుతుందంట? సమాధానం. మన దేవుడు సర్వోన్నతమైన స్థలములలో ఉన్నాడు. ఆయన నిత్యము మనము మహిమపరచబద్ధులమై ఉన్నాము. పురుషులారా ప్రతి క్షణము దేవుని మహిమపరచండి. స్త్రీలారా ప్రతి క్షణము దేవుని మహిమపరచాలి. మన బాధ్యత అది. ప్రతిరోజు మన కార్యక్రమాలు, మన పనులు మనం మరొక చేసుకుంటాం, సమయానికి ముగించుకుంటాం, సమయానికి ప్రతి పని కొరకు ఆతృత పడతాం. అలాగే ప్రాణమిచ్చి, జీవమునిచ్చి, ఇంత అందమునిచ్చి, ఆరోగ్యంనిచ్చి, అన్ని ఇచ్చి నడిపిస్తున్న ఆ సర్వోన్నతుడైన దేవుని కూడా మనము మహిమపరచాలి. ప్రతిరోజు మనుషులైన మనుషులకు భూమి మీద ఏం కలుగుతుందంట? అందరూ ఒకేసారి చెప్పండి. ఆయనకిష్టులైన మనుషులకి ఈ భూమి మీద ఏం కలుగుతుందని రాయబడినది? చెప్పండి. సమాధానం. హల్లెలూయా. సర్వోన్నతమైన దేవునికి గనక మనం నిత్యము మహిమపరుస్తుంటే, ఈ భూమి మీద ఉన్న మనము నిత్యము గణపరుస్తూ ఆరాధిస్తూ ఉంటే, ఈ భూమి మీద బ్రతికిన దినములంతా కూడా మనకేం కలుగుతుందంటమ్మా? ఒక కుటుంబంలో సమాధానం కావాలి, ఒక వ్యక్తిగత జీవితానికి సమాధానం కావాలి, ఒక దేశానికి సమాధానం కావాలి, ఒక రాష్ట్రానికి సమాధానం కావాలి, ఒక జిల్లాకి, ఒక మండలానికి, ఒక గ్రామానికి, ఒక పంచాయతీకి, ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి సమాధానం కావాలి. సమాధానం లేకుండా ఏది కూడా భూమి మీద సంతోషంగా ఉండలేదు. కాబట్టి సర్వోన్నతమైన దేవుడైన ఆ గొప్ప దేవుడు యేసు క్రీస్తు ప్రభుని మనం నమ్ముకున్నాము, ఈ భూమి మీద ఉన్నాము. ఆయనకిష్టులైన బిడ్డలుగా జీవిద్దాం. ఇదే నా యొక్క ఆశ. ఆయనను పూజిస్తున్న మనము ఆయనకిష్టులైన వారిగా ఈ భూమి మీద ఉన్నంత వరకు బ్రతుకుదాం. ఆయనకిష్టం లేనివేవి కూడా మనలో జరగక జాగ్రత్త చూసుకుందాం. గతంలో జరిగిపోయిన వాటి కొరకు ఇక ఆలోచించొద్దు. ఇప్పుడు యేసు నామములో ఉన్నాం, యేసు మందిరములో ఉన్నాం, యేసును ధరించుకొని ఉన్నాం. ఆయనకిష్టులైన బిడ్డలుగా జీవిస్తేనే, బొరుకుల గొంతులో ఉన్న మీరు దేవునికి ఇష్టమైన ఒక వ్యక్తిగా జీవిస్తేనే నీ హృదయంలో నేడు దేవుడు పుట్టినట్లు. ఎన్ని ధనము, డబ్బు, బంగారం ఉన్నా సమాధానం లేకపోతే అవి ఉన్నా కూడా వట్టిది. ఏమి లేకపోయినా, గెంజన్నం తిన్నా, అమ్మెలు తిన్నా, మన దేవుని ధరించుకొని సమాధానంగా భూమి మీద ఉంటే అదే గొప్ప భాగ్యం. అది ఇంకొక మాట, సమాధానముగా, సంతోషంగా, ఆయన క్రిస్తులైన వారిగా ఈ భూమి మీద, ఈ సంఘంలో మనమందరము కూడా ఉన్నామే. మనమందరం చేయవలసింది ఒక పని ఉంది. అక్కడ 16-17 వచనంలో ఉంది. గొర్రెలు మేపుతున్న వాళ్ళు దేవుని మాట విని ఆ దేవుని పూజించి వారు పని చేస్తున్నారు. 16 ఒకసారి చదవండి. త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూసిరి. వారు చూసి ఈ శిశువును గురించి తమతో చెప్పిన మాటలు ప్రచురము చేసిరి. హల్లెలూయా. 2 వచనాల్లో 2 వెళ్ళిరి. వారు చూచినది ప్రచురము చేసిరి. అందరి మీకు అర్థమైతే గట్టిగా చెప్పండి, కొట్టండి. హల్లెలూయా. ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా భూమి మీద బ్రతుకుతూ, సమాధానం గలవారమై బ్రతుకుతూ, త్వరగా దేవుని కొరకు పరిగెత్తుదాం, త్వరగా వెళ్దాం. ప్రతి ఒక్క ఇంటికి నశించిపోతున్నారు లోకములో ప్రజలు. ఎందుకు? మనకి దేవుడు గొప్ప వార్తనిచ్చాడు, మనం అనుభవిస్తున్నాం. రక్షణ ఉంది, పరలోకం ఉందని మనకు తెలుసు. భూమి మీద చాలా మంది ఇంకా రక్షణ లేని వారు ఉన్నారు. వారు నిమిత్తం చేద్దాం, ప్రచురం చెయ్యక ఉండొద్దు. మీ కుటుంబానికి, మీ రక్త సంబంధులకి, మీ అక్క చెల్లెలకి, మీ అన్నదమ్ములకి, మీ వారు ఎవరైతే ఇంకా మీ కుటుంబంలో దేవుని నమ్మకం ఉన్నారు వారి దగ్గరికి త్వరగా వెళ్ళండి.
టైం లేదు, దేవుని రాకడ వచ్చింది అనుకోండి, ఏదో ఒక రోగం వచ్చింది అనుకోండి, మరలా ఎవరు ఏమైపోతారో తెలియదు. భూమి మీద ఉన్న మనము, మన బంధువులు, మన రక్త సంబంధులు ఇంకా నశించిపోతున్న వారు, దేవుని ఎరగని వారు మన ఇరుగు పొరుగులో, మన గ్రామంలో ఉన్నారు. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, బ్రతుకులాడుతున్నా, ఆత్మీయ తల్లిగా మీ అందరికీ చేతులెత్తి నమస్కరించి చెప్తున్నా, త్వరగా వెళ్ళండి, దేవుని వాక్యమును పట్టుకొని ప్రచురము చేయండి, తెలపండి. ఏమి తెలియని గొర్రెలు ఆ రోజు చిన్న వార్త విని త్వరగా వెళ్ళారంట. వారు చూచింది, విన్నది వారు ప్రచురము చేశారు. దేవునికి ఇష్టం లేనిది మనలో ఉంటే ఈ పండుగ దినముల నుంచి తీసివేసుకుందాం. ఈ 2025 సంవత్సరం ముగియనై ఉంది. నూతన సంవత్సరంలో మంచి మనసు కలిగి మంచి వారిగా బ్రతుకుతామని ఈ మాటల ద్వారా మీ అందరికీ బతుకులాడుతూ ఈ మాటల ప్రకారం మీరు జీవించాలని ప్రభు పేరిట కోరుచు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును కాక.